అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. మృతతుల్యం అయిపోయింది నా భార్య యొక్క గర్భము, నేను కూడా మృతతుల్యుడని అయిపోయాను అని సందేహించలేదట. ఎలాగున్నా దేవుని వాగ్దానం నెరవేరుతుందని సందేహించలేదట. ఆయన మాట అన్నాడంటే దాన్ని రూఢిపరచగల జరిగించగలడు ఆయన అని, సమర్థుడు ఆయన అని నమ్మాడట. మంచి స్నేహితుడు ఎలా అయ్యాడు అబ్రహాము దేవుడికి అంటే, ఇంత విశ్వసించాడు దేవుణ్ణి. ఉందండి ఇంత విశ్వాసం? మరి దేవుడితో మన స్నేహితులు అవడానికి ఇంత విశ్వాసం ఉందా? 25 ఏళ్లకు నేను దేవుని దగ్గరికి వచ్చాను, 25 ఏళ్ళు గతించిపోయాయి, 100 ఏళ్ళు అవుతుంది, దేవుడు నాకు చేసింది వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదని సందేహం లేదట ఆయన. అందుకే అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాం నా స్నేహితుడు 3 చోట్ల బైబిల్లో రాయించాడు దేవుడు. అలాగే ఆయన స్నేహితులు కావాలంటే నమ్మాలి, విశ్వసించాలి. ప్రతి దాని ఆజ్ఞలన్నింటిని ఒక్కటి నేను చేస్తకూడదు అంటున్నాడు ఆయన. నిజంగా నాకు స్నేహితులు కావాలంటే నేను ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని మీరు చేస్తే నేను మీకు స్నేహితుడిని అవుతాను కదా. ఇదనమాట నిజమైన స్నేహం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నాయన నీ పాద సన్నిధిలో ఇలాగ కూడుకొని నీ మాటలు వినాలని ఆశపడుచుండగా నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం, నీ దాసులను నీ కుమారుడు నాకు దయచేసి నీ మాటలను నీ పిల్లలకు బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగున నీ మాటలు విని దాని ప్రకారం నడిచి నీ కుమారుడు రాకడ కూడా నీ పిల్లలు సిద్ధపడడానికి సహాయం దయచేయండి. నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం తప్పక ఉపదేశమునకు అనుగ్రహించి నడిపించి మాయం పొందమని, ముఖ్యముగా ఉపదేశమును నాయన ఏదైతే ఆటంకముగా అడ్డుగా ఉందని తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేసి మాయం పొందమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. ఈ లోకంలో స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? ఒక స్నేహితుడు ఎలా ఉండాలని ఆశపడతాం? ప్రాముఖ్యంగానైతే ధైర్యపరిచేవాడై ఉండాలి. ముఖ్యంగా స్నేహితుడు ఎలా ఉంటాడంటే, ఏదన్నా ఆపద వచ్చినా, ఏదన్నా అవసరం వచ్చినా దాన్ని తీర్చి బలపరిచి ధైర్యపరిచేవాడుగా ఉండాలి. రెండవది మనం ఆలోచిస్తే, స్నేహితుడు అంటే ఇక రహస్యాలు ఏవి ఉండకూడదు. స్నేహితుల మధ్యలో రహస్యాలు ఏవి ఉండకూడదు. రహస్యాలన్నిటినీ తెలియజేసేవాడే ఉండాలి. ఏ రహస్యం ఉండకుండా చూసుకునే వాళ్ళుగా ఉండాలి స్నేహితులు. అది మంచి స్నేహం కదా. మొదటిది అయితే ధైర్యాన్ని ఇవ్వాలి స్నేహం. రెండవది రహస్యాలు ఉండకూడదు. మూడవది అవసరమైతే ప్రాణం పెట్టాలి. అవసరమైతే ప్రాణం పెట్టాలి. అలాగున స్నేహబంధం ఉండాలి అని కోరుకుంటా స్నేహం చేసేవాళ్ళు. వాస్తవానికి కదా, ఈ లోకంలో స్నేహం చేసేవాళ్ళు ఇలాంటి స్నేహాన్ని కోరుకుంటారు. కానీ అలాంటి స్నేహం ఈ లోకంలో దొరుకుద్దా? ఉందా అలాంటి స్నేహం? ధైర్యాన్ని ఇచ్చే స్నేహం, అవసరతలకు ఆదుకునే స్నేహం, అంతేకాకుండా రహస్యం ఏంటూ ఏమి లేని స్నేహము. ఇంకొకటి అవసరమైతే ప్రాణం పెట్టే స్నేహము ఉందా అని మనం ఆలోచిస్తే చాలా తక్కువగా మనకు కనబడుతుంది ఈ లోకంలోనైతే. అయితే ముఖ్యంగా స్నేహం అంటే ఏదైనా కోల్పోతారు చూడండి స్నేహితుడు, వానికి తిరిగి ఇవ్వాలి. అలాంటిదై ఉండాలి. మీ స్నేహితుడు ఏదైనా కోల్పోయాడు అనుకోండి, దాన్ని తిరిగి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇచ్చే స్తోమత లేకుంటే ఇవ్వటానికైనా ప్రయత్నము చేయాలి. అతడు జీవితమే కోల్పోయాడు అనుకోండి, మరలా జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. ఒకవేళ అనారోగ్యంతో ఆరోగ్యాన్ని కోల్పోయాడు అనుకోండి, ఆరోగ్యంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో బ్రతుకు అతన్ని చెడిపోయింది అనుకోండి, ఆ బ్రతుకుని మార్చడానికి లేకపోతే మలచడానికి, మంచిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఉండాలి స్నేహం. ఎన్ని రకాలుగా ఉండాలని ఆశపడుతుంటాం. స్నేహంలో ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు, నేను స్నేహంగా నా స్నేహితుడు ఇలా ఉండాలనుకున్నాను రా, నువ్వు అలా లేవు కాబట్టి నీతో స్నేహం నేను చేయలేను అని అంటాం మనం. ఇంకా ఆలోచన వస్తుందా? అంతేనే కాదు, చాలామంది స్నేహానికి కూడా లవ్ సింబల్ పెట్టుకుంటారు. ప్రేమతో కూడిన స్నేహం
ప్రేమతో కూడిన స్నేహం లేదా అలాంటి స్నేహాలు ఈ భూమి మీద ఉన్నాయా అంటే లేవు. ఉన్నాయండి? అలా ఉన్నవారైనా ప్రేమించగలుగుతారా? స్నేహించగలుగుతారా? స్నేహం చేయగలుగుతారా? చేయలేరు. కానీ బైబిల్ చెప్తుంది అలాంటి స్నేహితులు లేరు. కానీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వీటన్నిటికీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా వాటన్నిటికీ రివర్స్గా ఉన్న స్నేహితులు ఉన్నారు. ధైర్యపరిచేది పోయి బలహీనపరుస్తారు, బలపరిచేది పోయి ప్రాణం పెట్టేది పోయి ప్రాణాన్ని తీస్తారు. రహస్యాలే ఉండకూడదంటే రహస్యంగా వాడితో స్నేహం చేస్తుంటారు. రహస్యాలన్నీ దాచుకుంటూ లేదా దాస్తూ స్నేహము చేస్తుంటారు. ఇలాంటివి ఎక్కువ కనబడదు. కోల్పోయినాయి వాడికి తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచన లేకుండా ఆయనతో లేకుండా చేయాలని స్నేహం కనబడుతుంది ఈ లోకంలో. మనం చూస్తే మంచిగా ఆలోచించి చూస్తే అలాంటి రకాల స్నేహాలు కనబడతాయి. దాన్ని బైబిల్ కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ముఖ్య స్నేహితుడు అనేవాడు ఎవడు ఒకవేళ ఉన్నా కానీ వాడిని నువ్వు నమ్మొద్దు అని సలహా ఇస్తుంది. చూద్దాం మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని చాలు నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుడు అనేవాడినే నమ్ముకోవద్దు. ఈ ముఖ్య స్నేహితుడు ఏంటి? స్నేహితులలో ముఖ్య స్నేహితుడు కూడా ఉంటాడా? బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా. ఫ్రెండ్స్ అందరిలో బెస్ట్ ఫ్రెండ్ ఎవడే అంటే ఈడే అంటారు. వాడినే నమ్మొద్దంట. ఏం చేయొద్దు? వాడినే నమ్మొద్దంట. ఇంకదండి ముఖ్య స్నేహితుడిని అసలుకే నమ్మొద్దు. వాడు ఏం చేస్తాడంటే వాడు నేను ముంచుతాడు. ఎందుకు నమ్మొద్దయ్యా ముఖ్య స్నేహితులని అని అంటే బైబిల్ ఒక మాట చెప్తా చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనంలో. యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో నా స్నేహితులు ఎట్లున్నారట? ఎండిన వాగు వలెను, మాయమైపోయే జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. ఎలా ఉన్నారట? ముఖ్య స్నేహితులు ఎందుకు నమ్మొద్దు అంటే అసలు స్నేహితులు ఎలా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఎండిన వాగు అంటే ఏమన్నా పనికి వస్తుందండి? అలా నీళ్లు లేవు, నీళ్లు లేని వాగు దేనికైనా పనికి వస్తుందా? ఇంకొకటి ఆ వాగు ఇబ్బందికరంగా, ఆ వాగులను నడవాలంటే ఇసుక ఏమవుతుంది? బాగా గాలుతుంటుంది. కాబట్టి ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైర్రు. ఈయన ఒక ముగ్గురు స్నేహితులు వచ్చారు రా అమ్మయ్య అనుకునే లోపలనే యోబు వాళ్ళు వచ్చి ఈయనని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు. ఇంకెక్కువ ఆయననే దేవుడు అటు సాతాను మధ్యలో ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఆ యుద్ధాన్ని పసిగట్టలేని ఈ స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఇంకెక్కువ బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు. నువ్వు నిజంగా మంచివాడువా? నువ్వు నీతిపరుడువా? నీతిపరుడైతే ఇట్లా రాడుగా అని ఇష్టం వచ్చినట్లు ఆయనతో మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్లు ఆయన హృదయాన్ని ఇంకా గాయపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. స్నేహితులు ఎలా ఉన్నారు అంటే ఎండిపోయిన ఆగు వలె ఉన్నారు. ఒక జలము ఆవిరై పైకి ఎలా వద్దు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఆయన మాట సెలవిస్తున్నాడు కదండి. అలాగనే ఉన్నారు కదా. కనబడని వారు స్నేహం అంటే ఎలా ఉండాలి, స్నేహితులు ఎవరితో స్నేహం చేయకూడదు అనేది కూడా బైబిల్ చెప్పింది. ముఖ్య స్నేహితులు నమ్మొద్దన్నది. స్నేహితులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే వాళ్ళని ఏమని చెప్తుంది? ఎండిన ఆగు వంటి వాళ్ళు అని చెప్తుంది. అంతేకాకుండా ఇద్దరు బైబిల్లో భక్తులే అన్నారు. వాస్తవానికి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ భక్తులే. కాకపోతే కొంతమంది ఏమో భక్తి పరులు అయి ఉన్నారు, కొంతమంది భక్తిహీనుడు అయి ఉన్నారు. భక్తిహీనుడు భక్తి పరుణ్ణి పిలిచాడు రమ్మని. యాడికి? యుద్ధానికి. ఎవరైనా ఆయన అంటే ఆహాబు. యుద్ధానికి రమ్మన్నది ఎవరిని అంటే యెహోషాపాతుని. మనం పోయి సిరియా దేశంతో యుద్ధం చేద్దాం రావా అంటే ఈ యెహోషాపాతు ఆలోచించాలి కదండి. ఏమని ఆలోచించాలి? ఆహాబు సోమ్రోన్ దేశంలో విగ్రహారాధన చేస్తున్నాడు. యెహోషాపాతు అనే రాజు నేను యూదా దేశంలో యెరూషలేములో దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాను. నేను ఆరాధన చేసే నేను ఈ భక్తి లేని వాడితో వెళ్ళి నేను ఇంకో దేశం మీదకి యుద్ధానికి ఎలా పోవాలి అని ఆలోచన చేయాలి కదండి. కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఈయనకు అడ్డం వచ్చింది ఏంటంటే స్నేహం. ఆహాబు ఎవరు అంటే స్నేహితుడు. ఎవరికి?
యెహోషాపాతుకు కదా పిలవగానే ఏమన్నాడంటే, నా మనుషులు నీ మనుషులే, నా ఆయుధాలు నీ ఆయుధాలే, నేను కూడా నీ వాడినే, ఎందుకు రావు నేను వస్తాను అని చెప్పి పోయాడు. పోతే ఈ ఆహాబ్ ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్తలందరినీ పిలిచాడు. 400 మంది ప్రవక్తలు ఉంటారు. ఆహాబ్ ఏమంటే ఎప్పుడు ఎవరయ్యా వాళ్ళు అంటే మనకు తెలుసు, మనం వాళ్ళ స్టోరీలు అంతా చదివాం. ఆ 400 మంది ప్రవక్తలు పిలిచి, నేను యెహోషాపాతు గారు ఆ సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, మేము గెలుస్తామా? రామోత్ గిలాదు, సిరియా లేదండి, అక్కడ రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోతున్నాము, మేము గెలుస్తామా గెలవమా అని 400 మంది ప్రవక్తల్ని పిలిచి అడిగితే అలా కొంతమంది కాదు, అందరూ ఒకే రాకున్నా, మీరు వెళ్ళండి గెలుస్తారు, ఆ దేశం మీకు తొత్తు నీళ్ళుగా అవుతుంది, మీకు లోబడుతుంది, మీరు దాన్ని గెలుచుకొని వస్తారు అని చెప్పి 400 మంది ఒకేలాగున సమాధానం చెప్తారు. ఒకేలాగున సమాధానం చెప్తారు. కానీ యెహోషాపాతుకు డౌట్ వస్తుంది. వీళ్ళందరూ ఒకేలాగున సమాధానం చెప్తున్నారు, ఇలా ముఖాలు, ఇలా ప్రవర్తన, ఇలా ఉద్దేశాలు, ఇలా ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి కదా, ఇది కాదు కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రవక్తలు అని అడిగారు. ఒకడు ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు నాకు ఏం చేస్తాడు తెలుసా, కీడే ప్రకటిస్తాడయ్యా, మేలు అస్సలు ప్రకటించడు. వాడున్నాడు, వాడిని ఎలా పిలిచాను అనుకుని నేను పిలవలేదంటే, ఆయన్ని రమ్మను, నాకు ఆ ప్రవక్తని రమ్మను అని అంటాడు. ఆ ప్రవక్తే మీకాయా ప్రవక్త. ఆయన పిలిస్తే ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి, వాళ్ళిద్దరికి 400 మంది ఒక తీరుగా చెప్తే ఆయన ఒక్కడే ఒక తీరుగా చెప్తున్నాడు. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందుకు ఇజ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక క్రీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు అంటున్నాడు, రాజైన మీరు అలాగనవద్దు. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పనివారిలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాడు. నువ్వు అట్ట అనుకో, ఆయన రమ్మను అని ఆయనను పిలిపించాడు. మరి ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? 17వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు ఆయన వచ్చి, అతడు ఇజ్రాయేలందరూ, మీరు యుద్ధానికి పోతే, ఒకవేళ మీరు యుద్ధానికి పోతే ఇజ్రాయేలందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. యెహోవా సెలవిస్తున్నాడు, మీరు సమాధానంగా తప్పుడు చేయక ఇంటికి వెళ్ళండి అంటున్నాడు. ఎందుకో చెదిరిపోయిన గొర్రెల లెక్క మీరు నాకు గడబడుతున్నారు. ఆ యుద్ధంలో యెహోవా నాకు చూపిస్తున్నాడు, మిమ్మల్ని మీరు చెదిరిపోతారట, మీకు అపాయం ఉంది, అక్కడ వద్దు, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, సమాధానంగా సప్పుడు చేయక ఇంటికి వెళ్ళండి అని ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్తే ఏమంటున్నాడు చూడండి, ఆయన 18వ వచనంలో, అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. ఆయన ఒక దర్శనం చూసి చెప్తున్నాడు. అక్కడ ఇప్పుడు అదంతా చదవడానికి మనకు సమయం లేదు కానీ ఒక దర్శనంలో చూసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తిరుగుతూ తప్పిపోయిన ఒకడు కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవడు వెళ్తాడు? ఆ యెహోషాపాతు లేకపోతే ఆహాబు మధ్యలోనికి వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పడానికి ఎవడు వెళ్తాడు అంటే నేను వెళ్తాను అంటున్నాడట. అబద్ధపు ఆత్మ వెళ్ళిపోయి ఆ 400 ప్రవక్తల నోర్లలో మీదికి లేకపోతే అలా ఆలోచనలోనికి వెళ్ళి అబద్ధం చెప్పమని దేవుడే చెప్పించాడు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు వెళ్తే మాత్రం తప్పకుండా మీకు అపాయం ఉంది, చచ్చిపోతారు, మీరు బ్రతికి తిరిగి మరలా రానే రారు అని ఖచ్చితంగా చెప్తాడండి. ఖచ్చితంగా
చెప్తాడు. అయితే 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అప్పుడు మీకా ఇలాగ సెలవిచ్చెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుక లేదు. నువ్వు క్షేమంగా ఒకవేళ ఇటుకు వచ్చావనుకో, మరలా వెళ్తున్నావుగా, ఈయన అలా చెప్పగానే తీసుకెళ్ళి ఏం చేస్తారంటే శిక్షకు అప్పచెప్పి మికాయని మనం వెళ్దాం వారని వెళ్తుంటారు. అక్కడ కొడతారు కూడా, ఆయన చెప్ప మీద నుంచి కొట్టి మరి ఆయనని ఒక బంధించి ఆయనని వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు తప్పకుండా ఇక్కడికి ఒకవేళ తిరిగి వచ్చారనుకో, నిజంగా అప్పుడు నమ్మండి యెహోవా నా చేత మాట్లాడించలేదు అని. తిరిగి వచ్చారనుకో, నేను మంచోని కాదు అబద్ధ ప్రవక్తనని నమ్మండి. మీరు తిరిగి రాకుంటే అప్పుడైనా తెలుసుకోండి దేవుడు నాతో మాట్లాడించాడు అని ఒక మాట చెప్పేశాడు. వెళ్ళిపోయారు. దాని తర్వాత ఈ యూదా రాజు యెహోషాపాతు, ఇజ్రాయేల్ రాజు ఆహాబు ఏం ప్లాన్ చేస్తాడు తెలుసా? నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, యెహోషాపాతా నువ్వు మాత్రము మా రాజు వస్త్రాలు వేసుకొని యుద్ధానికి వెళ్ళా అని చెప్పి పోతాడు. అక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు తెలుసా? ఆ రామోత్గిలాదు మీద ఉన్న అధిపతులను ఒక 30 మందిని పిలిపించి, మీరు రాజుని టార్గెట్ చేయండి, ఆయన వేరే వాళ్ళని కానీ చంపొద్దు అని అంటారు. అంటే ఇప్పుడు రాజుగా ఎవరు కనబడుతున్నారు అక్కడ? యెహోషాపాతు రాజు వస్త్రాలు వేసుకొని యుద్ధం చేయమన్నాడు. నేనేమో మారువేషంలో వెళ్తానన్నాడు. ఆహాబు యొక్క ఆలోచన చూడండి ఇక్కడ ఎట్లుందో. నువ్వు చచ్చినా రావు కానీ నేను మాత్రం బతకాలి. నేను మారువేషంలో ఉంటే నన్ను గుర్తుపట్టరు, నన్ను రాజు కాదనుకుంటారు, నిన్ను మాత్రము రాజు అనుకొని అవసరమైతే నిన్ను వేసేస్తారు. నేను బతికిపోతానని, నువ్వు మాత్రం రాజు వస్త్రాల మీద ఉండు, నేను మారువేషం వేసుకుంటా అని చెప్పి యుద్ధానికి బయలుదేరుతారు. యెహోషాపాతు ఏం చేస్తాడు? అయితే నేను రాజు లెక్కన ఉంటే నా కాడికి ఎవరు రాడు. వాస్తవానికి రాజు దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఉన్న వాళ్ళందరినీ చంపేసి రావాలి. కానీ వాళ్ళేం ప్లాన్ చేసినట్టు వీళ్ళందరినీ వదిలిపెట్టండి, వీళ్ళు ఎందుకు వేస్ట్, మనకు ఫస్ట్ రాజుని టార్గెట్ చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యలో సంభాషణలో యుద్ధానికి వెళ్తారు. ఫస్ట్ ఎవరు కనబడుతున్నారు రాజు లెక్కలకు? యెహోషాపాతు దగ్గరకు వచ్చారు. వచ్చి ఏం చేశారో చూడండి 32వ వచనంలో. 32వ వచనం, రథాధిపతుడు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. ఏం చేశారట? అతని మీదికి వచ్చిరి కదండి. భక్తిపరుడు భక్తిహీనితో స్నేహం చేస్తే ఏమైంది? అపాయం వచ్చింది, మీదికి వచ్చిందా రాలేదు? ఇశ్రాయేలు రాజు మారువేషంలో ఉన్న వాడు తప్పించబడ్డాడు, ఈయన మీదికి వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఏం చేసిండు? కింద మాట ఉంటుంది చూడండి అక్కడ, అతని మీదికి వచ్చి యెహోషాపాతు కేకలు వేయగా. ఏం చేస్తున్నాడు యెహోషాపాతు? కేకలు వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడు కేకలు? ఇక్కడ కేకలు అని రాయబడింది, కానీ దినవృత్తాంత గ్రంథంలో ప్రార్థన చేశాడట. ఆయన దేవునికి ప్రార్థన చేయడం ద్వారా తప్పించబడ్డాడు యెహోషాపాతు. ఈయన ఇశ్రాయేలు రాజు కాదు అని వెనుకకు మళ్ళీ అన్నాడు. కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యలో తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. రథ సారథితో చెప్పాడు. నాకు వెనకంగా ఎవడో వేసేసాడు, గురి చూడకనే వేసిండట, గురి కూడా పెట్టలేదు. బాగా ఆలోచించాలి. భక్తిహీనుడు మీదికి ఆపద ఎలాగొస్తుంది అంటే అకస్మాత్తుగా వచ్చేస్తుంది. గురి ఉండదు దానికి ఒకటి, లేకపోతే సమయం ఉండదు దానికి ఒకటి, తక్కువ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇంకా కోలుకున్నాడు కాదు, ఆపలేరు ఎవరి దాన్ని. అంత భయంకరమైంది. రాని వచ్చింది, ఆడు గురే చూడలేదంట, ఉగినే అల్లకేసాడు. ఆ బోనం పోయి ఆయన కౌశముల మధ్యలో కూర్చుకుంది. నా పని అయిపోయింది, కానీ నువ్వు రథం తిప్పిక సైన్యం నేను వెనకపోదామని అవతలి పోయి చనిపోతాడు. ఎవరు? ఆహాబు. ఈయన కేకలేసి ప్రార్థన చేసినందుకు యెహోషాపాతు ఏమవుతాడు? రక్షింపబడతాడు. సరే, భక్తిపరుడు ఆపదలో ఉన్నను దేవుడాన్ని కాపాడుతాడు. భక్తిహీనుడిని మాత్రం ఎంత కపటోపాయాలు చేసినా, ఈ కపటోపాయం కదండి, నేను మాత్రం మారువేషం వేసుకుంటా, నువ్వు మాత్రం రాజుగా ఉండు, చంపితే నిన్ను చంపుతారు, నన్ను చంపుతారు అనేటట్లు వీడు ఆలోచన చేసింది. కానీ ఏమైంది? వీడే చచ్చిపోయింది అనమాట. ఇంకేదండి
ఏం స్నేహం అండి? నా జనులు నీ జనులు కాదా? నా సైన్యం నీ సైన్యం కాదా? నేను నీవాణ్ణి కాదా అని యెహోషాపాతు పోయినందుకు ఏం చేశాడు అహాబు? పట్టించడానికి, నంపించడానికి ప్రయత్నము చేశాడు. ఉందండి విలువ? ప్రాణానికి విలువ ఉందా? స్నేహితులు ప్రాణం కదా అది. అరే నువ్వు బతకాలరా, నేను పోయిన ఒకటే కానీ నేనే రాజుగా ఉంటా, నువ్వే మారువేషంలో ఉండు, నా వెనక ఉండు అని చెప్పాలి కదండి. వచ్చినందుకు చెప్పలేదు, మొదలు పెట్టాడండి. గతం చక్కగా ఆయన కాడిపోయారు. దేవుడు లేకపోతే ఆ పరిస్థితి ఏంది? ఎలాంటి స్నేహం కనబడుతుంది అంటే ప్రాణాలు పెట్టేది కాదు, ప్రాణాలు తీసేది. అంతే కదండి. రహస్యము ప్రాణాలు పెట్టడము, మూడవది ధైర్యపరచడము, కోల్పోయినవి తిరిగి ఇవ్వడం. ఇది స్నేహంలో కనబడాలి. కనబడకపోతే ఆ స్నేహము ముఖ్య స్నేహితుల్ని నమ్మవద్దు కదండి. ముఖ్య స్నేహితులు ఎవరయ్యా అంటే ఎవరో కాదండి, మన సహోదరులే. వాళ్ళని ఎందుకు నమ్మొద్దు అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఎలా ఉన్నారు మనుషులు అంటే, మనుషులు ఎలా ఉన్నారు చెప్తున్నాడు. ఫస్ట్ స్నేహం ఆడి పెడితే నీ సహోదరులు ఎలా ఉన్నారు నీకు తెలుసా నాయన? ఇట్లా ఉన్నారు అని చెప్తున్నాడు. 9వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఏ సహోదరుడైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును ఎట్లున్నాడటండి? తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచుచు అబద్ధములాడుట తన నాలుకకు అభ్యాసం. అంటే నేర్చుకుంటున్నాడు అంటాడు. ఒక విద్య నేర్చుకున్నట్టు, చదువు నేర్చుకున్నట్టు అబద్ధం ఆడటాన్ని అభ్యాసంగా చేసుకుంటున్నారట. ఆ కాలంలో, ఇర్మియా కాలంలో ఉన్నారు అలాంటి వాళ్ళని చూసి ఈ సహోదరులను మీరు నమ్ముతున్నారు కానీ నమ్మకండి. తంత్రగొట్టు కదా, ఇంకేందట? కొండెములు చెప్పేవాడు, తంత్రగొట్టు, అంతేకాకుండా కొంప ముంచేవాడు నీ పొరుగువాడు. కాబట్టి సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఏం చేస్తారట? ప్రతి వాడట ఏం చేస్తారటండి? తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారట. ఇది తప్పు పట్టేయాలి, ఇది తప్పు చేస్తున్నాడని తెలియజేయాలి అందరికీ అని తప్పులు పట్ట ప్రయాసపడుతున్నారట. కానీ మనం తప్పించుకోవాలి కదండి. పాము వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుకు సాదృశ్యమైన పామును పోల్చి చెప్పాడేంటి అనే ఆలోచన వస్తుంది. కానీ పాము 10 మంది ఉన్న కాడ వస్తుంది అండి. అది 10 మంది ఉన్న కాడ పట్టుకుంటారు దాన్ని, పట్టుకోరు. కాబట్టిగా మీరు కూడా అలా తప్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంత తోడే దాచుకున్నాడు ఇంట్లో పోయి. ఏందో నువ్వు ఇంట్లో కూర్చొని దాచుకున్నావు ఆయన, బయటికి వెళ్ళు, నీ స్నేహితులతో కలిసి లేకపోతే నీ శిష్యులతో కలిసి పోయి ఏం చేస్తావు? నువ్వు అద్భుతాలు చేస్తావుగా. ఊళ్ళో అన్ని అద్భుతాలు చేస్తావు, ఇంట్లో మాత్రం అద్భుతం లేవు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళని ఇంట్లో నుంచి ఎలగొట్టారట. ఆ ఎలగొట్టే ముందు ఆయన చేసింది ఏందయ్యా అంటే దాచుకున్నాడు ఇంట్లో. ఇంకా నా సమయం రాలేదురా, నా సమయం వస్తుంది ఒకనాటికి, ఆ సమయం వచ్చినప్పుడు నేనే వెళ్తానంటే లేదండి. లేదండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. వాక్యం హృదయంలో ఉన్నోడికి ఆ సమయం గుర్తించగలుగుతాడు, గ్రహించగలుగుతాడు, దాన్ని ఫాలో అవ్వగలుగుతాడు. వాక్యం లేనోడు తొందరపడుతుంటాడు, ప్రయాసపడుతుంటాడు, లోకంలో పరిగెత్తుతుంటాడు. ఎంత పరిగెడతాడంటే కొంతమందిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చక్క 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 చేస్తారు పనులన్నీ. చర్చికి రాగానే చూడండి, అమ్మ అయ్యా అంటుంటారు. ఇదేంది? లోకంలో ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలన్నా, ఎంత ప్రయాస ఎంతనైనా కానీ చేయగలుగుతారు. కానీ కరెక్ట్గా చర్చిలోనికి రాగానే చూడండి, గంటే రోజు ఎంతసేపు కూర్చోవాలి మనం? గంటే. 23 గంటల లోకంలో అస్సలు అలిపిరాదు మనం, అస్సలు ప్రయాసపడం మనం. అబ్బా ఇంత బాధ అవుతుందని అన్ననే అన్నాం. కానీ చర్చిలకు రాగానే మాత్రం ఎందుకు అంటే ఈ శరీరం మీద చర్చిలకు వచ్చినా నీ మనసు పోవట్లేదు. అది ఈ శరీరము వాక్యం కానీ నీ మనసు ఉంటే శరీరం మీద ఆలోచన ఉండదు. వాక్యం ఏంటనుకుంటున్నారో తెరిచి అని నాకు అట్టయితేనే లోపడిపోతుంది. నెత్తికోకుడు ఎట్లా చూసుడు అట్లా చూస్తే నిజంగానండి అహంకారులని ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. మొన్న వాక్యం శుక్రవారం నైట్ ఎంత మంచి వాక్యం అండి అది. వాక్యము 2 అంచుల వాడి గల ఖడ్గం
అది అటు మాట్లాడుతుంది ఇటు సందర్భాన్ని వెతకాలి, సందర్భాన్ని మనము చూడాలి కదండి. ఇంకొకసారి దయచేసి అలా కూర్చోవద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నా. నెత్తి గోకొద్దు, నెత్తి గోకాల ఏమైనా పేర్లు ఉంటే పేర్ల దేవుని పెట్టుకొని ఇంకా నేను దున్నుకొని తేటగా వచ్చి కూర్చోండి. నువ్వు వాక్యాన్ని గణపరిచావు, దేవుడు నేను తప్పకుండా గణపరుస్తాడు. ఆ రోజు అందరు గోపుతారు నిన్ను చూసి, అందరిని పిచ్చి పిచ్చి ఉండే గాయడు ఇట్టయిందేదని గోపుతారు అనమాట. అది ఆలోచనకు తెచ్చుకోవాలని కుమారుని నేను చెప్తున్నాను కదా. అయితే ఎంత ప్రయాసపడుతున్నారంటే పట్టియాలని చాలా ప్రయాసపడుతున్నారు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారని తెలివి కలిగి నడుచుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది. 6వ వచనం చూడండి, నీ నివాస స్థలము కాపాట్యము మధ్యనే ఉన్నది. ఎక్కడుంది మన స్థలం, మన ఇల్లు? చుట్టూ కాపాట్యం ఉంది. అంటే పాపం ఉంది, ఈ లోకంలో ఏముందండి? పాపం ఉంది. కాబట్టి నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడవు, నువ్వు ఒక్కడివే పాపం లేనివాడు. చుట్టూ మాత్రం నేను నివాస స్థలం చుట్టూ పాపం పొంచి ఉంది, అబద్ధం పొంచి ఉంది, సాతాను పొంచి ఉన్నాడు. వాడు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు, సింహం వలె ఎదురు చూస్తున్నాడట, సింహం వలె. కాబట్టి నీ సహోదరులు ఎలాంటి వాళ్ళు, నీ చుట్టూన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీటినన్నిటిని నువ్వు ఏం చేయాలి? వివేకివై వాళ్ళని గుర్తెరిగి నడుచుకోవాలి లేదండి. అబద్ధపు స్నేహితులు, అబద్ధపు స్నేహం ఈ లోకంలో నిన్ను మోసపరుస్తుంది. కానీ ఇప్పుడు యెహోషుపాతులు మోసపరిచినట్లే సేమ్ ఈ లోకంలో నిన్ను కూడా మోసపరిచే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఉండు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది మనకి, ఈ లోకంలో మంచి స్నేహం ఎలా గుర్తించాలి, మంచి స్నేహాన్ని ఎలా గుర్తించాలి కదండి. బైబిల్ని అడగాలి. ఈ లోకంలో మనకి ఏ డౌట్ ఉన్నా కానీ ఎవరిని అడగాలి? ప్రామాణికం ఏంటి నీకు? బైబిలే. ముఖ్య స్నేహితులు నమ్మొద్దన్న బైబిలే. స్నేహితులు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా నమ్మండి అని చెప్తుంది. ఎలాంటి వాళ్ళు అని అంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం, మేలును కోరి స్నేహితులు ఏం చేస్తారటనండి? గాయాలు చేస్తారట. అంటే ఏ స్నేహితుని నువ్వు నమ్మాలంటే గాయాలు చేసే స్నేహితులు, ముద్దులు పెట్టే స్నేహితుడిని నమ్మొద్దు అని చెప్తున్నది అనమాట కదండి. ఏ మందిరంలోనికి వెళ్ళండి, కొంచెం ఈ డబ్బున్న వాళ్ళని చూసారు అనుకో, విశ్వాసుల్ని, వాడు 100 తప్పులు చేయి వాడిని సమర్థిస్తూనే ఉంటాడు, 1000 తప్పులు చేయి వాడిని సమర్థిస్తూనే ఉంటాడు. ఎదిరించి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావని ఆయన డైరెక్ట్ చెప్తున్న వాక్యం నుంచైనా చెప్పి తీసి చూయించగలిగే సామర్థ్యం ఉండాలి. అప్పుడు ఏమైంది తెలుసా? హృదయం అవుతుంది గాయమైంది. ఆ హృదయం గాయం కాగానే ఆడికి ఆలోచన వస్తుంది, ఎందుకు ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి మందిరంలో అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఏమైందండి? మనసు మారుతుంది మనది. లేకపోతే కఠినం అన్నా అయితే ఏదన్నా ఒకటి కావాలి, మొత్తానికి చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నునివెచ్చని స్థితి మాత్రం వద్దు, భయంకరం అది అని దేవుడు చెప్పాడు. కాబట్టి అలా ఉన్న గాయాలు చేసేవాడే ఉండాలి. స్నేహితుడు అంటే ఎలా ఉండాలంటే, నేను గాయం చేసేవాడే, నీ హృదయాన్ని, మనిషిని కాదు, శరీరాన్ని కాదు గాయం చేసేది, హృదయాన్ని గాయం చేయాలి. గాయం ఎట్లయితుందంటే, తప్పు చేస్తున్నప్పుడు రైట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేస్తే దాన్ని సమర్థిస్తే కథమే అది కదండి. తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? సమర్థిస్తుంటారు స్నేహితులు, ఏం కాదు లేదు ఒకటే ఆడు చూస్తున్నాడు బట్ అని అప్పటిదాక దాన్ని మానేయడానికి, దాన్ని మసిపూసి మారేడుగాయలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ చేయకూడదు. వాని హృదయం గాయమయ్యేటట్లు వానికి నువ్వు చెప్పాలి. కింద ఇంకొకడు ఉన్నాడు చూడండి, వాడు ఏం చేస్తాడు? పగవాడు. చూసారండి, వీడేం చేస్తాడట? ముద్దులు పెడతా ఉంటాడు. ముద్దులు పెట్టడం అంటే మోసం చేస్తున్నాడు అని. నిన్ను ఒకవేళ హృదయాన్ని గాయం రేపలేడు అనుకోవాడు, నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను మోసమే చేస్తున్నాడని నమ్మాలి కదండి. మనం ఆలోచించినట్లయితే మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంటే అలాగున గద్దిస్తాడు కదండి. అలాగున కోల్పోయావు. నువ్వు ఏం కోల్పోయాడు? ఇప్పుడు ఈయన ఏం కోల్పోయాడండి? దేవుని మహిమని కదండి, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడుని, దేవుని స్నేహాన్ని కోల్పోయాడు దావీదు. గొర్రెలు కాసుకుంటూ దేవునితో స్నేహం చేసిన దావీదు రాజసింహాసనం మీదకి ఎక్కగానే వచ్చేసింది. దేవుని స్నేహాన్ని మర్చిపోయి ఊరియా భార్యతో స్నేహం చేయాలనుకున్నాడు. కాబట్టి
దేవుడు నాతాను పంపిస్తే నాతాను మేలు కొరకే అనుకున్నాడు, నాకు వచ్చింది కీడు కొరకు కాదు అనుకున్నాడు. మరి ముద్దులు పెట్టేవాడు ఎలా ఉంటాడు తెలుసా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ముద్దులు పెట్టేవాడు ఎలా ఉంటాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు అని చెప్పి ఆయన పట్టుకోడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి చూసారండి ఏం చేస్తున్నాడు? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన క్రీస్తు, ఆయన వచ్చి మీరు పట్టుకొని తీసుకెళ్ళి సిలువేయండి, చంపేయండి, కొట్టండి, ఏమైనా చేయండి, మొత్తానికైతే నేను ముద్దు పెడతాను అని అంటున్నాడు అన్నమాట కదండి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎవడైతే ముద్దు పెడతాడు వస్తాడో వాడు ఎలాంటి వాడని గుర్తు చేసుకోవాలి మనం. పగవాడు ఏం చేస్తాడు? ముద్దులు పెడతాడు. అదే మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు అంటే గాయాన్ని రేపుతాడు, హృదయాన్ని గాయపరుస్తాడు. ఇట్లా అంటున్నాడు ఏంటినా అంటాడు. అట్లా అంటున్నా కానీ ఆలోచించాలను, ఆ మేలు కంటుండా కీడు కంటుండా అనేది ఆలోచించాలి. కానీ నా నోటి నుంచి వచ్చే మాటలో స్వార్థం లేదండి. అది నిజమైంది, అది నిజమైన స్నేహం. ఆ మాటతో స్నేహం చేయాలి, ఆ మాటతో స్నేహం చేయాలి, దేవుడితో స్నేహం చేయాలి. ఈ లోకంలో ప్రతి సహోదరుడు తంత్రగుండి తంత్రాలు కల్పించుకుంటున్నాడు. మనిషి స్వార్థం ఉంటుంది మనిషిలో, స్వప్రయోజనాన్ని ఆశిస్తాడు, అవతలోని మేలుని ఆశించాడు. కాబట్టి దేవుడితో ఎక్కువ స్నేహం సంబంధం కలిగి ఉండాలి అనేది నా ఆలోచన, ఆశ అయి ఉంటుంది ఇప్పటికీ కదండి. నిజమైన స్నేహితుడు ఎవరు అని మనం ఆలోచిస్తే చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత మరి ఏమీయూ చేయనేరక వారికి భయపడకండి, ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును అంటున్నాడు. ఎవ్వరికి మీరు భయపడాలో మీకు తెలియజేస్తా, ఈ శరీరాన్ని చంపే మనిషికి మీరు భయపడకండి కదా. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా స్నేహితులైన మీతో చెప్తున్నాను అన్నాడు. మనుషులకు ఎవరికి భయపడదు అంటే ఏం చేస్తున్నాడు ఈయన? స్నేహితులతో ఎలాంటి సావాసం కలిగి ఉన్నాడు ఈయన అంటే ధైర్యం చెప్పే స్నేహితుడిగా కనబడతలేడండి అక్కడ. మనుషులకు భయపడకండి. మనుషులకు ఎందుకు భయపడుతున్నారు మీరు? దేవుని విషయంలో మనుషులకు అసలుకి భయపడద్దు. దేవుని విషయంలో మనుషులకు అసలుకే మీరు లోబడద్దు. మనుషుల్ని ఆవిడ దూరం పెట్టి దేవుడికి దగ్గరగా చేర్చుకోవాలి, ఉంచుకోవాలి అనే విషయంలో భయపడకండి. మరి ఎవరికి భయపడాలి? చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికే భయపడుడి, ఆయనకే భయపడుడు అని మీతో చెప్పుచున్నాను. నా స్నేహితులారా, మీరు మొట్టమొదట మనుషులకు భయపడకండి అంటే ధైర్యం చెప్తున్నాడు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు దాన్ని. మనుషులు ఎక్కువ దేనికి భయపడతాడు? ఆడేమంటాడో, ఈడేమంటాడో, ఆడేం చేస్తాడో, ఈడేం చేస్తాడో, అక్కడే శిక్ష పడుతుందో, ఇక్కడే శిక్ష పడుతుందో ఏదైనా. వివేకం అంటే అది ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ దాచుకోకూడదు, ఎక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు. అలాగే రాజులకు భయపడకుండా, రాజశాసనాలకు భయపడకుండా కదండి ఉండొద్దు. శాసనాలను మనం అనుసరించాలి, వాటికి లోబడమని దేవుడే చెప్పాడు. రాజులకు లోబడండి, వాళ్ళకు ప్రార్థన చేయండి అని కూడా దేవుడే చెప్పాడు. కాబట్టి ఇలాంటి ధైర్యం చెప్పాలి. మనుషులకు మీరు భయపడకండి, వాడు మీ శరీరాన్ని ఏమైనా చేస్తాడు, లోపల ఆత్మ ఉంది, దాన్ని వాడు ఏం చేయలేదు. ఎవడైనా చేస్తే దాన్ని దేవుడే చేయాలి, ఎందుకంటే ఆయనలో నుంచి వచ్చిన ఆత్మ అది. కాబట్టి దాన్ని ఆయనే ఖరాబ్ చేస్తాడు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ధైర్యం చెప్తున్నాడు కదా, ఇది ఒకటోది. రెండవ చూడండి, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయని దానిని ఎరగడు ఎందుకైనా దాసులు కాకుండా స్నేహితులు అని అంటున్నాడు, శిష్యులు అనకుండా స్నేహితులు అంటున్నాడు, సహోదరుడు అనకుండా స్నేహితుడు అంటున్నాడు అని మనం ఆలోచిస్తే వీళ్ళందరూ నిజం చెప్పరు. ఎవరు? శిష్యులు. గురువు శిష్యునికి అంత నిజం చెప్పేస్తాడండి, కొన్ని దాస్తారు. స్నేహితులు కడ రహస్యమో ఉండదు. అందుకనే ఆయన చెప్తున్నాడు అక్కడ. మరల పక్షం చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక
స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు ఏది దాచుకోలేదు, ఏది రహస్యం ఉంచలే, ఏది గూఢంగా లేదు, మీకు అన్నిటిని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నేను దాసులాగా చూస్తలేను, స్నేహితుల్లాగా చూస్తున్నాను కదండి. రహస్యం ఉందా ఇప్పుడు ఏమన్నా? ఈ స్నేహితునికి మనకు మధ్యలో రహస్యం ఏదైనా ఉందా? ఉండకుండా ఏం చేస్తున్నాడు ఆయన? తొలగించేశాడు. దాసుని పిలుస్తున్నాడు మిమ్మల్ని, ఇప్పటి నుంచి దాసులు కాదు మీరు నా స్నేహితులు అని అంటున్నాడు అన్నమాట. చూస్తున్నాడు ఆడ. దాసుడైతే యజమానుడు అన్ని విషయాలు దాసునికి ఏమి చెప్పడు. మీరు స్నేహితులైతే నేను కూడా స్నేహితుని అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏది నీ కాడ దాచిపెట్టను, నేను పరలోకంలో నా తండ్రి దగ్గర ఏదైతే విన్నానో ఆ విషయాలన్నింటినీ మీకు నేను తెలియజెప్తున్నాను, మీరు నా స్నేహితులు కాబట్టి అంటున్నాడు. రహస్యం ఉందా? ఏం లేదు. కపటం ఉందా ఏమన్నా క్రీస్తులో? ఏం లేదు. ఈ స్నేహం ఎలాంటిది? నిజమైన స్నేహం కదా, చిరకాల స్నేహం అంటారు దీన్ని కదా. ప్రాణం కూడా పెట్టాడు చూడండి ఆయన. 13 చదవండి. 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. చూసారండి, అంటే నా స్నేహితుల కొరకు నేను రేపు ప్రాణం పెట్టబోతున్నాను అనేది ఆయన విషయం చెప్తున్నాడు అనమాట. ఎవడు ఎక్కువ ప్రేమ గలవాడు తెలుసా ఈ భూమి మీద? ప్రేమతో స్నేహం చేసేవాడు ఎవడో తెలుసా అంటే తన ప్రాణమును పెట్టగలవాడు. తన ప్రాణాన్ని సైతం పెట్టేయాలి స్నేహం కొరకు. అలాంటి వాడి స్నేహమే నమ్మాలి. మనం ఏం చేస్తాం? మన అలాంటి స్నేహాలు కూడా మనం ఏమంటే తలెత్తి చూడాలి. నేను చెప్తే ఇప్పుడు నాకే చూడాలి. మన అలాంటి స్నేహితులు కూడా స్నేహితులే మంచోళ్ళు గారన్నప్పుడు స్నేహితుడు ఉన్నాడు ఒక ఆయన. ఎక్కడుండి ఆయన? మందిరంలో ఉండు. ఎలా ఉండు? బైబిల్ రూపంలో ఉన్నాడు. మరి ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి బైబిల్ చదువుతున్నావా అంటే యేసుక్రీస్తుతో స్నేహం చేస్తున్నావా? ఎప్పుడైనా వచ్చి నీ స్నేహితులతో నువ్వు మాట్లాడుతున్నావా అంటే చర్చిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? లేదండి, చేయలేము మనం స్నేహం. ఎందుకంటే కనబడడు కదా. కనబడే దాన్నే మనుషులు నమ్ముతారు. ఆయన అంటున్నాడు, స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలవాని కంటే ప్రేమ గలవాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద అంటున్నాడు. అంటే ఎవడైనా నిన్ను ప్రేమిస్తున్నా, నీతో స్నేహం చేస్తున్నా, నీ కొరకు వాడు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. వాడితో చేయండి స్నేహం అని చెప్తున్నాడు ఖచ్చితంగా కదా. ఎంత మంచి స్నేహితుడు చేయండి. సరే, ఈయనంటే మనతో స్నేహం చేశాడు ప్రాణం పెట్టి. మనం ఎట్లా చేయాలి మన స్నేహం? ఎలా చేయాలి? మనం వీళ్ళతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? కింద చెప్తారు చూడండి, 14 వచ్చిన ఆయన చెప్తారు. ఆయన మాటని మనం విందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నా స్నేహితులై ఉంటారు. ఎప్పుడు? నేను ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. ఒకటి నువ్వు మిస్ చేయదు బిడ్డ, లేకపోతే నా స్నేహితుడా, నా కుమారుడు ఒకటి రెండు మిస్ చేసి ఇదే కదా అని అనుకోవద్దు. అన్ని అంటున్నాడు ఆయన. నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తే మీరు నాకు స్నేహితులు. ఎవరైనా చేస్తారండి? దేవుడు ఆజ్ఞాపించిన అన్ని ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేశారా బైబిల్లో? చేస్తే ఈయన నా స్నేహితుడు అనాలి దేవుడు. ఎవరు నన్ను అన్నాడా బైబిల్లో? ఎవరినన్నాడు? 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అండర్లైన్ చేసుకున్నాను ఇక్కడ. ఎవరిని అంటున్నాడు? అబ్రహాం గారిని అంటున్నాడు. నీ స్నేహితుడైన అబ్రహాం సంతతికి వాటిని ఇచ్చావు. ఇక్కడ ఉండిన అనేకమైన అమోరీయులని, కనానీయులని, లేకపోతే ఆ అన్యులందరిని వెలగొట్టి ఆ భూభాగాన్ని నీ స్నేహితుడైన అబ్రహాంకు వాళ్ళ సంతతికి ఇచ్చావయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను గారు. అక్కడ ఎవరి ప్రేరణ చేత? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చేస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు చెప్తున్నట్టే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టే కదండి. నీ సంతతిని, నీ స్నేహితుడైన సంతతికి, దాన్ని అబ్రహాం సంతతికి నువ్వు ఇచ్చావు. రెండో సందర్భంలో కూడా అంటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. చూసారండి ఏమంటున్నాడు అక్కడ? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. నా స్నేహితుడు అబ్రహాం అని చెప్తున్నాడండి దేవుడు. ఎలా అయ్యాడో ఆయన స్నేహితుడు చూసే ముందు ఇంకో కాడ కూడా అంటాడు ఆయన. యాకోబు పత్రిక
2వ అధ్యాయం 23వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి ఈతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, అని లేఖనము నెరవేర్చబడెను. మరియు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. నేను పాత నిబంధనలే కాదు, కొత్త నిబంధనలు కూడా యాకోబు భక్తుడు ఏమంటుందంటే దేవుడి స్నేహితుడని అబ్రహాముకు పేరు కలిగిందట. ఎట్లా కలిగింది? ఈయన స్నేహితుడు ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తే ఏమవుతారు? మీరు నాకు స్నేహితులు అవుతారు. అందుకనే యాకోబు గారు పైన అంటున్నాడు, ఈయన యెహోవాను నమ్మాడు కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆ నీతి ద్వారా ఈయన అబ్రహాముకు స్నేహితుడు, దేవుడికి స్నేహితుడు అని పేరు కలిగింది అంటున్నాడు. మరి అబ్రహాం గారు అంత నీతిగా నిలబడ్డాడా? అంత గొప్పగా నిలబడ్డాడంటే అవునండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆయన దేవుని పట్ల నిరీక్షణ గలవాడై ఉన్న. నిరీక్షణకు ఆధారం అంటే ఏందో తెలుసా? నిరీక్షణకు ఆధారం అంటే ఏందో తెలుసా? నిరీక్షణ అంటే పరలోకం కొరకు మనం నిరీక్షిస్తున్నాం, దేవుని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. దానికి ఆధారం ఏది? లేదు, ఆధారం లేదు. ఆయన మనకు ఆధారం ఏంది? మనకు ఆధారం ఏంది? యేసుక్రీస్తే ఆధారం. మనకు ఆధారం, మార్గం కదా, అన్నీ మనకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆయన లేచాడు, తిరిగి లేచాడు, అదే మనకు ఆధారం. అది పునరుద్ధానుడు అయ్యాడు, అదే మనకు ఆధారము కదా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అదే మనకు ఆధారం, నిరీక్షణ. కానీ ఈయనకు లేదు. ఎవరికి? అబ్రహాంకు లేదు. లేకుండా ఎంత గొప్పగా నమ్మాడు చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా బాగినాలే ఎలా నమ్మాడు చూడండి. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును నైనా దేవుని ఎదుట. శిష్యులండి, ఆయన విశ్వాసం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నైన దేవుని ఎదుట. లేని వాటిని ఏం చేస్తాడట? ఆయన ఈ ఉన్నాయని పిలుస్తాడట దేవుడు. అంత నమ్ముతున్నాడు దేవుడిని ఆయన. లేని వాటిని ఆయన సృష్టించగలుగుతాడు అని నమ్ముతున్నాడు. మృతులని సైతం ఆయన ఏం చేస్తాడట? సజీవులుగా చేస్తాడట. సజీవులుగా చేస్తాడట. ఇప్పుడు ఈ నమ్ముతున్న సమయంలో ఈయనకు ఆధారం ఏమీ లేదు, నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు. ఊరికనే మాట విని నమ్మాడు ఆయన. ఊరికనే మాట విని. ఇంకేమంటున్నాడు చూడండి, దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు నుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్టు నేను చదువుతాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక. బాగా ఆలోచించాలి. విశ్వాసం నందు ఎన్నడూ బలహీనుడు కాలేదట. అంటే ఎంత పెద్ద ఆపదలు వచ్చినా, ఎలాంటి యుద్ధాలు వచ్చినా ఆయన మీదికి కదా, ఎలాంటి సొంత లోతే పంచాలు పెట్టుకొని ఆయన నుంచి దూరం అయినా, ఎలాంటి వచ్చినా కానీ ఆయన ఇంత కూడా బలహీనం కాలేదట. ఏ విషయంలో? విశ్వాసం అంటే దేవుడు విషయంలో. అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి నాకు అది అవిశ్వాసం ఆయనకు రాలేదంట. అలాంటి సమయంలో ఇంకేమంటున్నాడు చూడండి, రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడైంది. అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా, శార గర్భమును మృతతుల్యమైనట్టుగా ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. ఆయన. మృతతుల్యం అయిపోయింది నా భార్య యొక్క గర్భము, నేను కూడా మృతతుల్యుడని అయిపోయాను అని సందేహించలేదట. ఎలాగున్నా దేవుని వాగ్దానం నెరవేరుతుందని సందేహించలేదట. దేవుడు తప్పకుండా ఆయన మాట అన్నాడంటే దాన్ని రూఢి చేయగలడు, రూఢిపరచగలడు, జరిగించగలడు ఆయన అని, సమర్థుడు ఆయన అని నమ్మాడట. కాబట్టి ఆయనకు అది నీతిగా ఎంచబడింది. ఆయన అనేకమైన జనాంగమునకు తండ్రి అని అనిపించుకున్నాడు. అంతేకాకుండా
ఆయనకు నీతిగా ఎంచబడింది. అది ఏంటిది? యెహోవాని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అర్థమైందండి? మంచి స్నేహితుడు ఎలా అయ్యాడు అబ్రహాము దేవుడికి అంటే, ఈయనలో ఇంత క్యారెక్టర్ ఉంది, ఇంత విశ్వసించాడు దేవుణ్ణి. ఉందండి ఇంత విశ్వాసం? మరి దేవుడితో మన స్నేహితులు అవడానికి ఇంత విశ్వాసం ఉందా? 25 ఏళ్లకు నేను దేవుని దగ్గరికి వచ్చాను, 25 ఏళ్ళు గతించిపోయాయి, 100 ఏళ్ళు అవుతుంది, దేవుడు నాకు చేసింది వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదని సందేహం లేదట. ఆయన బలం పొందుకున్నాడట, ఆయన తప్పకుండా చేస్తాడు ఇంకా. అలాంటి స్నేహం కోరుకున్నాడు, అలాంటి దేవుడితో స్నేహం చేశాడు ఆయన. అంటే 25 ఏళ్ళు ఏం చేశాడు తెలుసా అండి? ఆయన తప్ప ఇంకొక దాన్ని ఆశించకుండా ముందుకు నడిచాడు ఆయన. నమ్మాడంటే అది విశ్వాసించాడంటే. అంతకంటే బలమైన ముద్ర ఏం వేశాడు తెలిసి నాకు? ఇస్సాకును బలి ఏమనగానే తీసుకువెళ్ళి వెంటనే ఇచ్చేసాడు. ఎందుకో? సజీవుల్ని, మృతులని సజీవులుగా చేయగలడు నా దేవుడు అని నమ్మాడు అక్కడ. అంటే క్రియలు కూడా అక్కడ కనపరిచి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అందుకే అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు 3 చోట్ల బైబిల్లో రాయించాడు దేవుడు. అలాగే ఆయన స్నేహితులు కావాలంటే నమ్మాలి, విశ్వసించాలి. ప్రతి దానికి ఆజ్ఞలన్నింటిని ఒక్కట్లోనూ నేను చేస్తలేనని చెప్పలేము, చెప్పకూడదు అంటున్నాడు ఆయన. నిజంగా నాకు స్నేహితులు కావాలంటే నేను ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మీరు చేస్తే నేను మీకు స్నేహితుడిని అవుతాను. కదా ఇదనమాట నిజమైన స్నేహం, చిరకాల స్నేహం దేవుడితో ఉండేది. మరి దేవుడికి అసహ్యమైన స్నేహం కూడా ఉంది ఒకటి తెలుసా? బైబిల్లో దేవుడికి అసహ్యమైన స్నేహం ఉంది. సో యాకోబు పత్రిక 4:4 అదేంటిదయ్యా ఆ స్నేహం? ఏం స్నేహం దేవుడికి అసహ్యమైంది? లేకపోతే శత్రువు అయ్యే స్నేహం ఏంటిదని అక్కడ చూద్దాం. వ్యభిచారిణులారా, దేవునితో వైరమని, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయబోరునో చూశారండి ఏమైతారట? దేవునికి శత్రువు అవుతాడంటే. ఈ లోక స్నేహం ఎవరైతే చేస్తారో దేవునితో స్నేహితులు పెట్టండి పక్కకు, దేవునితో స్నేహం చేసి పక్కకు పెట్టండి. మొత్తానికి దేవునికి ఏమవుతాం? శత్రువులు అవుతాం. స్నేహితులు అవుతావా శత్రువు అవుతావా అంటే ఇక్కడనే ఉంది మనకు. స్నేహితుని అవ్వాలంటే నమ్మాలి, విశ్వసించాలి, ఆజ్ఞలన్నిటినీ చేయాలి. అదే ఆ శత్రువు అవ్వాలంటే పర్లేదు, లోకాన్ని స్నేహించవచ్చు, లోకంతో స్నేహం చేయొచ్చు. ఇంత ఉందన్నమాట మ్యాటర్. దేవుడితో స్నేహం చేయాలంటే లోక స్నేహము, దేవుని స్నేహం. దేవునితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? లోకంలోని స్నేహం అంటే ఎలా ఉంటుంది అనేది దేవుడు మంచిగా మనకు తెలియజేసి. అర్థమవుతుందా? ఈ మాటలు మీ హృదయంలో ఉంటే దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు లోకంలో వాడరు. అలాగేనని దేవుడు మొత్తం నాకాడికి రాని అన్నాడు దేవుడు. శత్రువు అంటే ఏంటంటే దేవుడికి మామూలు విషయమా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండి ముందుకు సాగాలి. ముఖ్యంగానైతే దేవుని స్వరూపంలోనికి మార్చాలండి. మనతో ఎవరైనా స్నేహం చేశారనుకోండి, క్రైస్తవులతో ఎవరైనా స్నేహం చేశారనుకోండి, ఆ స్నేహం చేస్తున్న క్రమంలో ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వారిని ఎక్కడికి మార్చాలి? క్రీస్తు దగ్గరికి నడిపించాలి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు కూడా లోకంలో క్రైస్తవుడి స్నేహము చేయకూడదు.